అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ కుమారస్వామితో కానప్పుడు కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ మే డూ మూవీ విత్ బసిల్ జోసెఫ్ తో సినిమా ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే గట్టిగా వినబడ్డది. ఇక అది పేలుతుందని చెప్పేసి. బట్ బసిల్ జోసెఫ్ చేసే సినిమా ఫ్యూచర్ లో అన్నది ఏంటి, శక్తిమాన్ యాక్చువల్లీ రణ్వీర్ సింగ్ తోటి హీ వాజ్ సపోజ్ టు డూ దట్ మూవీ. ఇది ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కాకపోతే శక్తిమాన్ ఒరిజినల్ యాక్టర్ ఏదైతే ఉన్నారో ముఖేష్ ఖన్నానే తెలియదు, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన ఇంకా మీరు సినిమా చేయొద్దు అదని చెప్పేసి ఆయన అడ్డుకున్నాడు అన్నట్టు మొదలు ఆ టైంకి రైట్స్ అనే. సో ఆయన అప్పుడు ఏమన్నాడు, ఈ సినిమా అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని ఆయనే అన్నాడు అన్నట్టు. ఇప్పుడు జనాలు అందరూ ఏమంటారు, బసిల్ జోసెఫ్తో సినిమా అండ్ ఆల్సో ఆయన ప్రీవియస్ సినిమా డైరెక్టెడ్గా మిన్నల్ మురళి చేసిండు అండ్ ఆల్సో హీ వాజ్ సపోజ్ టు డూ శక్తిమాన్. వాట్ ఇఫ్ మన అల్లు అర్జున్ మే డూ శక్తిమాన్ అని న్యూస్ వస్తుంది, ఇదొకటి జరుగుతుంది. ఒకటే చెప్తా ఫస్ట్, ఐ డోంట్ లైక్ శక్తిమాన్ మచ్. అంటే శక్తిమాన్ చాలా మంది చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఐ బి వెరీ ఆనెస్ట్. నేను వాట్ ఈస్ నాకు ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ టైమ్ జోన్. నేను శక్తిమాన్ నిజంగానే ఆ లెవెల్లో హిట్ అయ్యే టైంకి నేను శక్తిమాన్ చూడలేదు. నేను చూసింది స్పైడర్ మ్యాన్ చాలా అయిపోయింది ఆ టైంకి, చిన్నపిల్లలు. అండ్ ఆల్సో నేను తర్వాత పెద్ద అయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత కూడా ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ అ రిప్ ఆఫ్ లైక్ నాకైతే అనిపించింది. ఇప్పుడు అందరూ అమ్మ బాబు ఏమనేస్తారు అనుకోకండి, శక్తిమాన్ ఫీల్స్ లైక్ అ రిప్ ఆఫ్ సూపర్ మ్యాన్ లెక్కనే క్లార్క్ ఉంటాడు హీరో గంగాధర్. మన టైంలో అంటే లైక్ మన ముందు జనరేషన్ కి శక్తిమాన్ ఎలా వచ్చిందో మన టైంకి హీరో వచ్చింది. హీరో బబ్లీ కిస్కా సాత్ హే సంథింగ్, సోను బబ్లీ డోలు బబ్లీ ఇస్కే సాత్, లైక్ చాలా లైక్ మంచి బాగుంటది ఫీల్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనకి శక్తిమాన్ మనకు నచ్చకపోవచ్చు, కానీ మనకి ప్రీవియస్ జనరేషన్ అని చెప్పలేదు. మన అన్నలు మన అక్కలు వాళ్ళ జనరేషన్ శక్తిమాన్ ఆ రేంజ్ లో శక్తిమాన్ మంచి ఫిలిం. మనకి హీరో ఎలాగో వాళ్ళకి అది హీరో కూడా చెప్పలేదు బ్రో, ఎందుకంటే హీరో ఆ రేంజ్ లో హిట్ కాలేదు. శక్తిమాన్ ఏ రేంజ్ లో హిట్ అయిందంటే టెక్నికలీ మనకి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లేని టైంలో శక్తిమాన్ ఆరెంజ్. ఆ టైంలో సూపర్ మ్యాన్ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి శక్తిమాన్ అనేది ఇంకా బాగా అయిందనే ఫీలింగ్. టెక్నికల్ చూసుకుంటే గంగాధర శక్తిమాన్ అని చాలా పెద్ద పాప్ కల్చర్ రెఫరెన్స్ అది. బట్ టెక్నికల్ చూసుకుంటే అది క్లార్క్ అంటే క్యాలెల్ మన సూపర్ మ్యాన్ సిచ్యువేషన్. సో ఇవి చూసిన తర్వాత కూడా నాకు ఆ రేంజ్ నిజంగానే శక్తిమాన్ కి ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి అనే ఫీలింగ్ లో ఉన్నా. ఎందుకంటే బీట్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్, ఇప్పుడు క్రిష్ 4 సినిమా తీస్తే శక్తిమాన్ సినిమా తీస్తే దేనికి ఫస్ట్ వెళ్తారంటే క్రిష్ 4 అంట. ఎందుకంటే క్రిష్ 3 తోటి యూ కెన్ నో దాట్ ఓకే వీళ్ళు ఈ రేంజ్ లో వాట్ యు కాల్ ఇట్ విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ క్యారెక్టర్ కానీ చాలా బాగా వాట్ ఈస్ మన పాప్ కల్చర్ లో బాగా పేలింది. శక్తిమాన్ మారిపోయింది. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సూపర్ హీరో రెఫరెన్సెస్ యూనివర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వీవ్ సీన్ ఇప్పటి వరకు. ఐ డోంట్ థింక్ మన ఇండియా కాంట్ గివ్ దాట్ లెవెల్ ఆఫ్ వాట్ ఈస్ క్వాలిటీ హాలీవుడ్ లో ఇచ్చేంత రేంజ్ అయితే మనం ఇవ్వలేము. అది పెట్టాలంటే మనం 1000 కోట్లు, నేను 1500 కోట్ల బడ్జెట్ పెట్టాను. ఇప్పుడు అలాంటి బడ్జెట్ ని మోయగలిగే యాక్టర్స్ ఇద్దరే ఉన్నారు మన ఇండియాలో, అల్లు అర్జున్ గారు అండ్ ప్రభాస్ గారు. ఐ అగ్రీ డెఫినెట్లీ అగ్రీ. బట్ శక్తిమాన్ కి ఉందా ఆ కైండ్ ఆఫ్ మోయగలిగేంత శక్తి? దట్ ఈస్ ద క్వశ్చన్. ఐ మీన్ దే కుడ్ రీడిఫైన్ రీవర్క్. కానీ నువ్వు చెప్పినట్టుగానే నేను ఒక ఇన్ కేస్ లైక్ బసిల్ జోసెఫ్ మైట్ బి వర్కింగ్ ఇది ఎలా అనుకుంటే ఒక సూపర్ హీరో ప్రాజెక్ట్ అనుకుంటే శక్తిమాన్ నా బ్రెయిన్ లో లాస్ట్ టాపిక్ అది. కానీ ఇప్పుడు కొంచెం లైక్ అందరూ శక్తిమాన్ అవ్వచ్చు అని అన్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. కానీ నేను ఇంకొక ఒరిజినల్ సూపర్ హీరో అంటే ఒక ఇన్స్పైర్డ్ కాకుండా ఒరిజినల్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బసిల్ జోసెఫ్ I loved మిన్నల్ మురళి man. Loved మిన్నల్ మురళి. ఆ సినిమా సీక్వెల్ రాట. బసిల్ జోసెఫ్ ఒక సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీని ఎంత లైక్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఇప్పటికే నీకు 100 వర్షన్స్ వచ్చేసినాయి ఒక సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీస్ ని. అండ్ లైక్ దాంట్లో కూడా హీ వాజ్ ఏబుల్ టు మేక్ యూనిక్ అవుట్ ఆఫ్ మిన్నల్ మురళి. అండ్ డ్రామా మిన్నల్ మురళిలో జరిగే డ్రామా కావచ్చు, అతని రియలైజేషన్స్ కావచ్చు, అండ్ కల్చరల్ రెఫరెన్సెస్ కావచ్చు, అంటే లైక్ ఆ ఊరికి తగ్గట్టుగా హౌ ఈస్ బిహేవింగ్ కావచ్చు, అవి చాలా బాగున్నాయి. అండ్ ఆయనకి ఇప్పుడు మిన్నల్ మురళిలో ఉన్న పెద్ద లైక్ ప్రాబ్లం కాదు అది, క్లైమాక్స్ వాజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ పుల్డ్ ఆఫ్. కానీ ఇంకొంచెం బడ్జెట్ ఇచ్చుంటే హీ కూడా సాగుకొచ్చేవాడు క్లైమాక్స్ ని, అంటే సీజీ పరంగా. క్వాలిటీ చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అదే ఎక్స్పెక్ట్ చేయి, ఇంకొంచెం బడ్జెట్ ఇచ్చి ఉంటే ఏ రేంజ్ లో లేపేవాడు దాన్ని. అంటే లైక్ ద విలన్ యొక్క ఎమోషన్స్ ని ఏ రేంజ్ లో చూపించాడంటే విలన్ ఇంకో 10 times పవర్ఫుల్ గా మోర్ ఏమంటారంటే మోర్ పార్టికల్స్ అన్ని ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఐ లవ్డ్ ఇట్. సో ఆయన చేతుల్లో అల్లు అర్జున్ గారు పడి దట్టు ఒక సూపర్ హీరో ఫిల్మ్. అండ్ మన ఇండియన్స్ లైక్ ఇప్పటివరకు నువ్వు చెప్పినట్టుగా మన సూపర్ హీరోస్ అంటే ఎవరు, లైక్ హీరో కావచ్చు, శక్తిమాన్ కావచ్చు, క్రిష్ కావచ్చు, అంతే.
మినల్ మోర్లీ మినల్ మోర్లీ సారీ. సో ఇలాంటి యూనిక్ లైక్ చాలా లిమిటెడ్ సూపర్ హీరోస్ ఉన్న మన ఇండియన్ ఫిల్మోగ్రఫీలో హౌ కుడ్ ఇట్ వుడ్ బి లైక్ ఆయనగానే ఒక ఒరిజినల్ స్టోరీ తీసుకొచ్చి దట్టు అల్లు అర్జున్ గారు లైక్ ఎవరన్నా చెప్పు లైక్ అల్లు అంతే అర్జున్ కదా, ప్రభాస్ తప్ప నీకు simple. ఎవరన్నా చెప్పు పెద్ద Simple. ప్లాట్ఫామ్ లైక్ నీకు ఇప్పుడు బడ్జెట్ కావాలా తీసుకోపో, క్యాష్ కావాలా తీసుకోపో, డేట్స్ కావాలా లైక్ వీళ్ళిద్దరిలో ఎవరు సినిమా చేస్తున్నా కానీ యాక్టర్స్ క్యారెక్టర్ లైక్ ఆర్టిస్ట్ వుడ్ అడ్జస్ట్ దే డేట్స్ వీళ్ళతో డెఫినెట్లీ. సినిమా చేయడానికి. అవును. సో ఐ థింక్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్రాజెక్ట్స్. మనం ఏదో అనుకుంటాం కానీ ఎక్స్పెరిమెంట్స్ అని, వీళ్ళు స్టార్స్ వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ చాలా సేఫ్ ఉంటాయి అంటే లైక్ అంటున్నారు ఎవరో, కుడ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవరు అన్నారు, ప్రభాస్ ఉంటే వావ్ అంటావు, నైస్ అంటావు, అల్లు అర్జున్ ఉంటే ఏమో డౌట్ అంట. నాకు ఇక్కడ ప్రాబ్లము అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అని కాదు, అక్కడ శక్తిమాన్ ఉన్నాడు అని చెప్పాడు. అదే బ్రెయిన్ దొబ్బి కథలు పడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు కానీ సిచ్యువేషన్. అల్లు అర్జున్ చేసే సినిమాలు అన్నిట్లలో నాకు ఇబ్బంది ఏం లేదు దాంట్లో, బికాస్ అల్లు అర్జున్ చేస్తున్నారు కాబట్టి నాకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు అట్లీ మీద నాకు ఇప్పుడు లెజెస్ అట్లీ మూవీ గురించి నేను ఏం మాట్లాడినా కానీ అట్లీ గురించి మాట్లాడతా, అల్లు అర్జున్ గురించి మాట్లాడాను. ఎందుకంటే ఐ నో ఎలా అంటే లిటరల్లీ మా ఆవిడ కామెంటింగ్ అబౌట్ దేవరా నాట్ టాకింగ్ అబౌట్ ఎన్టీఆర్. కామెంటింగ్ అబౌట్ అట్లీ. నేను ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడలేదు, అక్కడ దేవరా గురించి మాట్లాడుతున్నా. సేమ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. మీ కోడిపుర నాకు అర్థం కాదు, అది అంతే సింపుల్. అంటే sometimes మీకు ఎప్పుడైతే ఎమోషన్ టేక్ ఓవర్ అవుతుందో మీరు రియాలిటీలో ఉండరు. అదే లిటరల్ ఎప్పుడు ఉండరు అనుకో, బ్రెయిన్ వేరే పని చేయడం విషయం. ఆపేసిద్ది అనమాట. ఎమోషన్ అడ్డం పడితే బ్రెయిన్ పని చేయదు ఎవరికైనా అంతే. అల్లు అర్జున్ ఏమంటలేదు నేను, అక్కడ వాళ్ళు తీసుకునే లైన్ అప్ అల్లు అర్జున్ మీద నమ్మకం లేదా అంటే మస్తు అందమే నమ్మకం ఉంటుంది. ఫ్లాప్లు ఎందుకు వస్తాయి అలాంటి సిచ్యువేషన్ లో? మరి ఆదిపురుష్ లాంటి, ఇప్పుడు ప్రభాస్ మీద నాకు నమ్మకం ఉంది, రామాయణం తీస్తున్నారని అనుకోవచ్చు. ఆదిపురుష్ ఎందుకు వచ్చింది, రాధేశ్యామ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజేశ్యామ్ మీద నాకు నమ్మకమే లేదు, మరి అది ఆడొచ్చేమో. నా ప్రభాస్ మీద నమ్మకం లేదు. మరి అట్లా ఇట్లాంటి కథలు పడకండి, అది అవసరం లేని టాపిక్. అది నేనేమంటున్నా, శక్తిమాన్ లాంటి సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇన్ ద న్యూస్ ఇన్ ఆల్ ద రాంగ్ రీజన్స్ లో నడుస్తున్నది. ముఖేష్ ఖన్నా ఈ హీరో అని తెలియదు మీకు, దాని మీద చాలా తతంగా జరిగింది, మీకు చాలా మంది తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా చేస్తున్నాడు, శక్తిమాన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మీరు అంటారు. అనగానే నేను పడిన ఒక అరగంట రణ్వీర్ సింగ్ డూయింగ్ శక్తిమాన్, ఆ తర్వాత ముఖేష్ ఖన్నా దగ్గర బెగ్గింగ్ స్ప్రీ ఏదైతే జరిగిందో అది ఇంకా హైలైట్. ఇప్పుడు ఆ గబ్బులో అల్లు అర్జున్ గారు లైక్ వెళ్ళి లైక్ హీస్ డూయింగ్ శక్తిమాన్. ఐ రియల్లీ ఇట్స్ ఆల్రెడీ మెస్. ఐ డోంట్ వాంట్ హిమ్ లైక్ ఒక ఫ్రెష్ ఫిల్మ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెష్ క్యారెక్టర్ లైక్ ఫ్రెష్ హీరో బెటర్ బ్రో. అండ్ ఆల్సో సిచ్యువేషన్ ఏంటంటే బసిల్ జోసెఫ్ ఈజ్ ఆన్ కంటిన్యూస్ స్ట్రీక్ రైట్ నో యాజ్ అ హీరో. సినిమాల్లో బ్రో కుమ్మ వదిలేసిన కొట్టాడు, మామూలు చేయట్లేదు సినిమాలు, మామూలు ఉండలేదు, చాలా చాలా బాగుంటాయి సినిమాలు. అట్లాంటి వాడు ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ కి రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అండ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి రియలీ రియలీ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో బిగ్ ప్రోడక్ట్. బసిల్ జోసెఫ్ ప్రూవ్డ్ మ్యాన్. మిన్నల్ మురళి అసలు నెట్ఫ్లిక్స్ ఎందుకు రిలీజ్ చేసి నాకు ఇంకా అర్థం కావట్లేదు. నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసింది కోవిడ్ టైమ్. నీకు తెలుసా మినల్ మోర్లీ ఎప్పుడో రిలీజ్ అయింది. ఐ థింక్ ఎప్పుడు అది ఆగస్ట్ కాదు మంత్ మార్చ్ లోనే ఎప్పుడో రిలీజ్ అయింది. అయితే నేను చూడలా అప్పటి వరకు. మన ఛానల్ కూడా అప్పటికి ఇంకా పెట్టలేదు. పెట్టబోయేసరికి నాది లెనోవో, ఇప్పుడు నీ దగ్గర మానిటర్ ఉంది కదా, ఆ లెనోవో మానిటర్ మా ఇంట్లో ఉండేది. అయితే నా పెళ్లి కొడుకుని చేస్తారు నన్ను. ఆ రోజు ఈవినింగ్ లైక్ ఇంట్లో చాలా మంది యూత్ అందరు ఉన్నారు. నేను అడిగా ఒకటే, మిన్నల్ మురళి చూద్దామా? వాళ్ళు అన్నారు ఏ లాంగ్వేజ్ అని. పిల్లలందరూ ఉన్నారు. మలయాళం అన్నాను, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి అన్నాను. మొత్తం నేల మీద పిల్లోస్ వేసుకొని మానిటర్ అంత ఎత్తులో ఉంటది, ఇట్లా తలకాయలు ఎత్తి స్పీకర్లో పెట్టుకొని చూసాం మేము మిన్నల్ మురళి. ఎక్స్పీరియన్స్ అదే, కేక్ ఎక్స్పీరియన్స్. సో ఆ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నా అంటే ఆ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నా అంటే కేక సూపర్ ఎక్సైటెడ్ వేరే లెవెల్ ఉంది. శక్తిమాన్ అంటే తేడా కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బసిల్ జోసెఫ్ చేస్తున్నాడు అంటే నమ్మకం ఉంది. బసిల్ జోసెఫ్ శక్తిమాన్ చేయగలుగుతాడా మంచిగా అంటే చేయొచ్చు, బట్ శక్తిమాన్ యాజ్ హోల్ కాన్సెప్ట్ అంత ఇంట్రెస్టింగ్ లేదని నా ఫీలింగ్ పర్సనల్ గా. అంటే ఎప్పుడైతే అది మళ్ళీ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే శక్తిమాన్ ఈస్ కమింగ్ బ్యాక్ అని ఒక టీజర్ ఏదో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఎవరు వదిలినప్పుడు ఇట్ వాస్ సూపర్. తర్వాత రణ్వీర్ సింగ్ హెల్ప్ చేస్తున్నట్టు ఐడెంటిటీ క్రైసిస్ రైట్ నౌ. ఈ శక్తిమాన్ అనేది వాళ్ళు అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ లైక్ సూపర్ హీరో యూనివర్స్ లో అండ్ ఆల్సో ఫ్రాంచైజ్లు ఈ బాపత్లో నడిచినప్పుడు వీళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు, మేము ఇట్లాంటిది ఒకటి చేస్తున్నాం అని చెప్పేసి, ఒకరు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని కాపీ కొట్టడానికి ఇట్లాంటి కాన్సెప్ట్లు రావడం ఆ టైంలో వచ్చిన అనౌన్స్మెంట్లు ఇవన్నీ. సో అందుకు అనుకుంటున్నా స్ప్రీలో వచ్చినాయి. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే రణ్వీర్ సింగ్ ఎంటర్ అయ్యాడో ఫైన్, ఐ వాజ్ అంటే అప్పటికి ఐడెంటిటీ క్రైసిస్ లో దాంట్లో ఇంట్లో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికి స్టిల్ ఈజ్ నాట్ ఏబుల్ టు లొకేట్ వన్ ప్రాజెక్ట్. అలా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ముఖేష్ ఖన్నా చేయు ఆయనకి ఎందుకు ఇస్తారు. ఇట్ వాస్ లిటరల్లీ షిట్ షో మీడియాలో. తెలియదు భయ్యా అక్కడ ఏమి జరుగుతుంది. అల్లు అర్జున్ వేసరికి మనం అనేసుకుంటాం కానీ అక్కడ
రచ్చ రచ్చ జరిగింది ఆడ హిందీలో దారుణంగా ఉండే. పెద్ద మెష్ జరిగింది. ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు సరే ముఖేష్ కన్నన్ మైట్ మేక్ కామెంట్ ఆన్ ఎనీథింగ్, లైక్ ఇట్స్ హిస్ ఫ్రీడమ్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి మెస్‌లో తీసుకొచ్చి మనం అల్లు అర్జున్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం ఇలాంటి దాంట్లో? ఏం అవసరం మనకి? ఏం నెసెసరీయా? అది. బట్ బసిల్ జోసెఫ్ అండ్ సినిమా అంటే ఇంకొకటి బాలీవుడ్ వాళ్ళు మన సౌత్ ప్రాజెక్ట్స్ లో ఏలు పెట్టిన ప్రతిసారి కూడా మంచి రిజల్ట్ రాలేదు. వార్ టూ పరిస్థితి చూసిన తర్వాత మాట్లాడదు, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. అదే చూడాలి. బట్ అంటే లైక్ ఇది హిందీ సినిమా భయ్యా, ఇది హిందీ సినిమా. యా అల్లు అర్జున్ చేస్తున్నాడు కాబట్టి తెలుగు సినిమా కాదు ఇది. బసిల్ జోసెఫ్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇది హిందీ ప్రోడక్ట్. ఇది శక్తిమాన్ అనేది హిందీ ప్రోడక్ట్. వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళది సోనీ వాళ్ళు హిందీ కోసమే తీసుకున్నారు. అల్లు అర్జున్ చేసే కూడా హిందీ సినిమానే అవుతుంది. ఇవన్నీ అనుకున్నా కానీ మై సిచ్యువేషన్ బసిల్ జోసెఫ్ సినిమా చేస్తున్నావా క్యాక ఐల్ బి దేర్ ఖచ్చితంగా. శక్తిమాన్తో చేస్తున్నావా నాకు కొంచెం డౌట్ వస్తుంది. అల్లు అర్జున్ ఆబ్వియస్లీ వెళ్ళిపోతా, ఇబ్బంది ఏం లేదు. బట్ శక్తిమాన్ కాబట్టి కొంచెం డౌట్ అయినా కానీ థియేటర్కి వెళ్తా. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఏమైతే ఫ్యూచర్లో తెలుస్తుంది. మీ థాట్స్ ఏంటో శక్తిమాన్ అయినా డిఫరెంట్ కాన్సెప్టా? మీ థాట్స్ కామెంట్స్లో